సాంకేతిక సమస్యలు తలెత్తినట్టుగా కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఒకసారి చూడండి, ఆ బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఒక్కసారి భూకంపం వచ్చినట్టుగా బిల్డింగ్ కొలాప్స్ అయిందని అర్థం చేసుకోండి. అంత భారీ భవంతి ఏ రకంగా కొలాప్స్ అయిందో మనకు ఒకసారి అమెరికన్ ట్రేడ్ సెంటర్లో ఏ రకంగా ఫ్లైట్ గుద్దుకుంటే అంత పెద్ద భారీ భవంతి కూలిందో ఇప్పుడు ఆ తరహాలోనే ఇక్కడ ఆ నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్ళినప్పుడు పూర్తిగా నివాస ప్రాంతాలన్నీ కూడా ఏ రకంగా ధ్వంసమయ్యాయో మనకు అర్థమవుతుంది. ఆ దృశ్యాలను చూస్తే కనుక మనకు కంప్లీట్గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దాదాపుగా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే టాటా గ్రూప్ ఆరా తీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఇండియా అనేది మొత్తం టాటా గ్రూప్ ఆధీనంలో ఉంది. టాటా గ్రూప్ టేకాఫ్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా వ్యవహారాలను కూడా టాటా గ్రూప్ చూసుకుంటుంది. ఇక్కడ చాలా సంస్థలు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది. టాటా గ్రూప్, బోయింగ్ విమాన సంస్థ, అలాగే డీజీసీఏ ఇది దర్యాప్తు సంస్థగా చెప్పొచ్చు మనం, అలాగే అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా AI-171 ఫ్లైట్ సంబంధించినటువంటి అండర్ కమాండ్ పైలట్ సుమిత్ సబర్వాల్గా చెప్తున్నారు. అలాగే ఇంకో పైలట్ కూడా ఉన్నారు. ఇద్దరు పైలట్స్ కూడా ఏ రకంగా ప్రస్తుతం ఈ ప్రయాణానికి సంబంధించి అంటే అక్కడికే మేడే కాల్ చేశారు, అప్రమత్తం చేశారు. ఏటీసీ సెంటర్ని అప్రమత్తం చేశారు. వెంటనే ఎయిర్పోర్ట్ అథారిటీస్ని అప్రమత్తం చేశారు. వెంటనే తాము ప్రమాదంలో చిక్కుకున్నాం. విత్ ఇన్ వన్ మినిట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఏం జరిగిందనేది అంతు చిక్కని పరిస్థితి. దాదాపు 61 మంది విదేశీ జాతీయులు ఉన్నారు ఈ ఫ్లైట్లో. మ్యాక్సిమం 625 ఫీట్ల ఎత్తులో 625 ఫీట్ల ఎత్తు నుంచి ప్లేన్ క్రాష్ అయినట్టుగా చెప్తున్నారు. 625 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడ్డ క్రమంలో ఒకసారిగా భవంతులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. భారీ భవంతులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అక్కడున్న కార్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి, కాలి బూడిదైపోయాయి. ఇక కార్ల సంగతి సరే, కార్లను పక్కన పెడదాం, భవంతులను పక్కన పెడదాం. ఒక్కసారి ఊహించుకోండి ఆ మనుషులు ఎవరైనా అందులో ఉన్నవాళ్ళు ఏ రకంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి. ఇంతటి భారీ భవంతులే, కాంక్రీట్ నిర్మాణాలే, కార్లే పూర్తిగా కాలిపోయి బూడిదైతుంటే ఇక మనుషుల పరిస్థితి ఏంటి? బహుశా మనుషులు బతికే ఉంటారా? ఎలా ఉంటుంది పరిస్థితి ఊహించుకోండి మీరే. ఇంతటి భారీ విస్ఫోటనం జరిగినప్పుడు, ఒక బాయిలర్ తరహాలో విస్ఫోటనం ప్రమాదం సంభవించినప్పుడు మనుషులు బతికి బట్టకడతారా? ఒకవేళ చనిపోయినా కూడా ఆ శవాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉంటాయో ఊహించుకోండి. పూర్తిగా కాలిపోయాయి. బహుశా మీకు కొన్ని నిబంధనల మేరకు మేము చూపించలేకపోతున్నాం. ఎందుకంటే అవి విచలిత దృశ్యాలు, దిగ్భ్రాంతికర దృశ్యాలు, జుగుప్సాకరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ డెడ్ బాడీలను డిస్టర్బింగ్ కంటెంట్ని మేము కొన్ని నిబంధనల దృష్ట్యా ఆ కంటెంట్ని మీకు చూపించలేకపోతున్నాం. ఖచ్చితంగా ఆ దృశ్యాలు చూస్తే కనుక ఖచ్చితంగా హృదయ విదారకంగా ఉండే పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ఫ్లైట్ క్రాష్ ఒక్కసారిగా అంతటి భారీ విస్ఫోటనాన్ని కలిగించిన నేపథ్యంలో ప్రస్తుతం అనేక సందేహాలు తలెత్తున్నాయి. అయితే ప్రాథమికంగా సాంకేతిక కారణమైన నిర్ధారించిన క్రమంలో కుట్రకోణం కూడా ఏదైనా దాగి ఉందనే అంశంలో కూడా విచారించే అవసరం లేకపోలేదు. ఎందుకంటే ఇంతటి భారీ ప్రమాదానికి ఏదైనా తప్పిదం కూడా అయి ఉండొచ్చు. బహుశా ఇది ఎవరి ఇన్వాల్వ్మెంట్ అయినా ఉందా అంటే ఇక్కడ చాలా అంశాలు తేలాల్సి ఉంది. ఫ్లైట్ బయలుదేరే ముందు సరిగ్గా ఫ్లైట్ రన్వే పైకి వచ్చిన క్రమంలో అది టేకాఫ్ తీసుకునే ముందు అనేక అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. సాంకేతిక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. పూర్తిగా ఆన్ బోర్డ్ ప్యాసింజర్స్ అంతా కూడా లోపలికి వెళ్ళారా, జాగ్రత్తగా వెళ్ళారా, ప్యాసింజర్ చెక్ ఇన్ ఉంటుంది. ప్యాసింజర్ చెక్ ఇన్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి సామాగ్రి ఉంది, ఇది కూడా మరొక ముఖ్యమైన సందేహం. చెక్ ఇన్ చేసిన క్రమంలో చాలా ఖచ్చితమైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. చెక్ ఇన్ చేసే క్రమంలో ఏవైనా ఈవెన్ చిన్న ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఛార్జర్ని కూడా తీసుకొనివ్వరు. ఛార్జర్ని కూడా తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు. చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. అలాగే ఎలాంటి విస్ఫోటనాలు కూడా ఫ్లైట్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ ఇంతటి భారీ విస్ఫోటనం సంభవించినప్పుడు ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ని ఎవరైనా క్యారీ చేశారంటే చేయడానికి వీల్లేదు, 100% వీల్లేదు. కానీ కుట్ర కోణం ఏదైనా దాగున్నప్పుడు ఈ అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ రకంగా ఇది అంటే ఇక్కడ ఫ్లైటు ఈ స్థాయిలో భారీ విధ్వంసానికి గురవడం వెనుక దాదాపు 58,000 లీటర్ల ఫ్యూయల్ ఇక్కడ మండింది. ఎందుకంటే దూరమైన గమ్యస్థానాన్ని చేరుకోవాలి. అహ్మదాబాద్ టు లండన్ అంటే అది చాలా దూరమైన గమ్యస్థానం. కాబట్టి అంతటి దూరమైన గమ్యస్థానం చేరుకోవడానికి బహుశా ఎక్కువ స్థాయిలో ఇంధనం సామర్థ్యం కావాల్సి ఉంటుంది. బహుశా ఇది డైరెక్ట్ ఫ్లైటా లేదా ఏదైనా ఇంకా వేరే నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ లేదా దుబాయ్, అబుదాబి లాంటి ప్రాంతానికి చేరుకొని అట్నుంచి వెళ్లాల్సి ఉందా? ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇంకొక విషయం,
బోయింగ్ ఫ్లైట్ సంబంధించి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సంబంధించి అనేక సందేహాలు కూడా తలెత్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇంతమంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా బోయింగ్ డ్రీమ్ లైనర్లు ఎంతవరకు సేఫ్ అనేది ఇప్పుడు ప్రశ్నలు తలెత్తున్న పరిస్థితి. బోయింగ్ డ్రీమ్ లైనర్ల భద్రతకు సంబంధించి ఇప్పుడు అనేక సందేహాలు వెలువెత్తున్నాయి. నిజంగా బోయింగ్ కంపెనీ దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతమంది 61 మంది విదేశీయులు, 169 మంది భారత జాతీయులు చనిపోవడం వెనుక బోయింగ్ సంస్థ తప్పిదం కూడా చాలా క్లియర్గా కొట్టేసినట్టుగా కనిపిస్తుంది. బహుశా అంటే నేను చెప్తున్న విషయాలు సాంకేతిక కారణాలు అయి ఉంటే కనుక ఇది ఖచ్చితంగా బోయింగ్ కంపెనీ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ప్రస్తుతం ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆసుపత్రికి పెద్ద ఎత్తున అక్కడ క్షతగాత్రం తరలిసిన పరిస్థితి, మరోవైపు ఇక్కడ శిథిలాలుగా మారినాయి. అక్కడ ఉన్నటువంటి పెద్ద భారీ అంతస్తు భవనం కూడా శిథిలాలుగా మారిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ రకంగా ప్రస్తుతం హాట్ లైన్ ఏర్పాటు చేశారు. 1800569144 హాట్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ హాట్ లైన్లో ప్రస్తుతం సంప్రదించవలసింది కోరుతున్నది డీజీసీఏ. ఆ రకంగా కొన్ని నంబర్లు అయితే ఎమర్జెన్సీ హాట్ లైన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు అంటే ఈ బోయింగ్ సంబంధించే ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఏవియేషన్ ట్రాజడీగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందాల్సింది. ఎస్, మా కొలీగ్ రోహిత్ జాయిన్ అవుతున్నారు. రోహిత్ మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. व्यवस्था से